రాజకీయ నాయకులు వారి అభిరుచులు అభిప్రాయాలు మీకు చూపించే మా ఈ ప్రయత్నమే ఇంటర్వ్యూ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా గారు ఉన్నారు. వారి రాజకీయ జీవిత ప్రయాణం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. కోవిడ్ నేపథ్యంలో మరీ అడగాల్సి వస్తుంది. వాస్తవం, కోవిడ్ తోటి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, భారత ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వం, ప్రపంచం అంతా ఈ కరోనా మహమ్మారి చాలా దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చింది. మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం కాబట్టి బాగున్నాం అనలేం, కానీ కరోనా పరిస్థితుల వల్ల ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అన్ని రకాల నష్టపోయి ఉన్నాయండి. సార్ మీ రాజకీయ జీవిత ప్రయాణం, మీ నేపథ్యం మీ మాటల్లోనే మా వీత్రి న్యూస్ ప్రేక్షకుల కోసం మరొకసారి. నేను అంత పెద్ద నాయకుడిని కాదండి, నేను కార్యకర్తను, చాలా మామూలు కార్యకర్తను. నిజంగా చెప్పానంటే మాది సొంతూరు రామగుండం, కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మా బాపు అంటే మా బాపు చాలా సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్గా పనిచేసి రిజైన్ చేసి వ్యాపారంలోకి వచ్చిన వ్యక్తి. తర్వాత వ్యాపారంలోనే రామగుండంలో మేము ప్రస్థానం మొదలుపెట్టి యూత్ కాంగ్రెస్లో కూడా దాదాపు 77 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నా. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా, కరీంనగర్ పూర్వ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఏఐసిసి మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో చాలాసార్లు ఉండడం జరిగింది. చాలా సంవత్సరాలు పార్టీకి ఉండడంతో పాటు వివిధ జిల్లాలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో జిల్లాల ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించడం కూడా జరిగింది. జిల్లాలతో పాటు ఢిల్లీలో కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో కానివ్వండి ఒక ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత సంగతి మీకు తెలుసు, మీరు ఏదైనా అడిగితే చెప్తాను. అంటే సడన్గా కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్లో పార్టీ హోదాల్లో ఉండి సడన్గా టీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు అంటే ఏం చెప్తారు మీరు? చూడండి, అందరికీ తెలిసిన సత్యం, వాస్తవంగా తెలంగాణ అనేది ఎప్పటి నుంచో చిరకాల వాంఛ. తెలంగాణ ప్రజలకి తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ ఖచ్చితంగా కావాలనేది అందరి కోరిక. సరే, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకున్నా, కాంగ్రెస్లో ఉన్నా, వేరే పార్టీలో ఉన్నా, తెలంగాణ వాదులు చాలామంది తెలంగాణ కావాలనేది కోరుకున్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు ఉద్యమకారుడు కేసీఆర్ గారి లీడర్షిప్లో తెలంగాణ 2001లో పార్టీ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో అప్పుడున్న పదవులకు రాజీనామా చేసి పార్టీ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను అందరినీ కూడా దగ్గరికి తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఎట్లన్నా సాధించాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరి వర్గాలను దగ్గర తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, బీజేపీని, మిగతా భారతదేశ పార్టీలన్నీ కూడా అందరినీ కలిసి, మనం అందరం చూసాం, అందరికీ తెలిసిన విషయమే ఇది, కలిసి ఎన్నో మీటింగులు 14-15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చివరికి తన ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించిండు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి లీడర్షిప్లో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం సాధించినామంటే ముఖ్యమంత్రి గారు వాయిలెన్స్ లేకుండా మహాత్మా గాంధీ సిద్ధాంతాలను నమ్ముకొని, గాంధీజీ చూపిన మార్గంలో ఎక్కడ కూడా హింస అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, రాష్ట్రం డిస్టర్బ్ అవుతుంది. మనకు 1969లో చాలామంది మన వాళ్ళు చనిపోయారు. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని అన్ని రకాల ఆలోచించి మేధావులను అందరినీ కూడా సలహాలు తీసుకొని చాలా చక్కగా అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఎక్కడ ఏది కూడా ఆటంకం జరగకుండా సుదీర్ఘ ప్రయాణంలో మరి బ్రహ్మాండంగా అందరిని ఒప్పించి, 2 ఎంపీలతోటి భారత ప్రభుత్వాన్ని ఒప్పించి
ప్రతిపక్ష నాయకులను ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే దానికి కారణం. సో అందరి సలహాలు తీసుకున్నారు, అందరి సపోర్ట్ తీసుకున్నారు. విద్యార్థులు అనుకోండి, అడ్వకేట్లు కానివ్వండి, వివిధ వర్గాలందరి సపోర్ట్ తోటి. బట్ లీడర్ కేసీఆర్ ఈజ్ లీడర్. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఈ 7 సంవత్సరాలలో మనకు అభివృద్ధి మన కళ్ళ ముందు కనపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, రైతు బంధు లాంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు. రైతు బీమా, రైతు బంధు, రైతుల శ్రేయస్సు, రైతు పక్షపాతి అని వేరే పార్టీల వాళ్ళు చాలా సందర్భాలు క్లెయిమ్ చేసుకునే ఉన్నాయి. మాటలతో కాదు, ఈయన చేతలతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు అనే కార్యక్రమాన్ని చేతలతో చూయించిండు. కరోనా కాలంలో ఎంత కష్టకాలం అండి. కరోనాలో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైచులకు మైనస్లో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడొద్దు, రైతులు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో నిన్న మొన్న కూడా మరి కరోనా సమయంలో ఇంత క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో కూడా రైతు బంధు డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులకు జమ అయిపోయినాయి. అంటే అన్ని వర్గాలను, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఏదో 2-3 కులాలు కాకుండా అణగారిన కులాలు ఉన్నాయి, కొన్ని చాలా కాస్టులు ఉన్నాయి, కాబట్టి సంచార జాతులు ఉన్నాయి. వీటన్నిటి కూడా మరి దగ్గరికి తీసుకొని దానికి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒక కార్పొరేషన్, దానికి 1000 కోట్లు పెట్టి దానికి చైర్మన్ నుంచి, అంటే బీసీలలో కూడా చాకలి, మంగలి ఇటువంటి అణగారిన కులాలను కూడా దగ్గర తీసుకొని వాళ్ళని కూడా పెంచాలి, వాళ్ళని కూడా గౌరవించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు రాజకీయ పదవులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక కార్పొరేషన్ భారతదేశంలో ఎక్కడ లేదండి. అటువంటి ఎన్నో కొత్త చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం నేను సాధించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ప్రతి ముఖంలో చిరునవ్వు చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కోరిక. దాని ప్రకారమే ప్రతి వర్గాన్ని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా సాల్వ్ చేసుకుంటా ప్రతి కులాన్ని దగ్గర తీసుకున్నాడు, ప్రతి మతాన్ని దగ్గర తీసుకుంటున్నాడు. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, ఇట్లా అన్ని రకాల వితంతు పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు దేశంలో ఎక్కడ లేవు. వాళ్ళను నెగ్లెక్ట్. ఒక విమర్శ ఉంది కేసీఆర్ గారి మీద, ఒక విమర్శ ఉంది, ప్రధాన విమర్శ. అంటే ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకే 80% ఇరిగేషన్ ప్రాజెక్టులకి అమౌంట్ పెడుతున్నారు. అంటే నిరుద్యోగ సమస్య కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు అని నిరుద్యోగ యువత బాగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనిపై మీరేమంటారు? చూడండి సార్, విమర్శ అనేది సహజం. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీ కంట్రీలో విమర్శ అనేది సహజం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు చూజ్ చేసుకున్నాడండి? 80% గ్రామీణ ప్రాంతం రైతుల రాజ్యం. ఇది రైతు ప్రాంతం. రైతులు మంచుకుంటేనే మనందరం మంచుకుంటాం. ₹1 కోట్లున్నా, కోట్ల రూపాయలున్నా మనకు బియ్యమే లేకుంటే, అన్నమే లేకుంటే ఏం చేస్తాం? రైతులు 70 సంవత్సరాల నుంచి రైతులు గోచపడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు, కాలువలు లేవు, బోర్లన్నీ ఎండిపోవుడు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. రైతుల కష్టాలు ప్రాక్టికల్గా రైతు కాబట్టి, వాస్తవంగా రైతు కుటుంబం నుంచి రైతు కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే రైతులు అందరూ ఆనందంగా ఉంటే 80% ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నిరుద్యోగులది కానివ్వండి, మిగతా సమస్యలు స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తున్నాం. నిరుద్యోగులది కూడా నోటిఫికేషన్ ఈ మధ్య ఇచ్చాడు. 50,000 ఉద్యోగాలను పిలుస్తా అని చెప్పడం జరిగింది. పిలుస్తున్నాడు 50,000 ఉద్యోగాలు. కొన్ని ఆల్రెడీ 50,000 ఉద్యోగాలను పిలవడం అంటే పిలుస్తలేడని కాదు. టాప్ ప్రియారిటీ ఎందుకు పెట్టాడు? ఇరిగేషన్. 3 సంవత్సరాల కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందండి? అవుతుందా? అదే కదా సార్ సమస్య. అంటే వేరే అభివృద్ధి కార్యక్రమాల బడ్జెట్ మొత్తం ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్టులే పెడుతున్నారు అనేది కదా ప్రధాన సమస్య. తప్పు లేదండి, ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఎంప్లాయీస్ కూడా ఉండాలి, నిరుద్యోగుల సమస్య పోవాలి. కానీ 80% రైతుల ప్రాబ్లం సాల్వ్ అయితే మీరు ఉద్యోగస్తుడండి, మీ నాయన రైతు, మీ నాయన ఆనందంగా ఉన్నాడు అనుకోండి, మీ ఉద్యోగం సంపాదించుకుంటారు. డబ్బుల రకం కానివ్వండి, ఆనందంగా ఉంటే ఉద్యోగం సంపాదించుకుంటారు. కాబట్టి బేసిక్ మూలం ఎక్కడో ఇబ్బందో అది కనుక్కొని రైతుల సమస్యలు అయిపోయినాయి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద పడ్డాడు. నిరుద్యోగ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేస్తూ అంటున్నాడు. అట్లా స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు. 1 by 1 పోతున్నాడండి. సార్ మీరు చెప్పండి, మీ కార్పొరేషన్ అయినటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ను మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారు? సరే, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నియమించబడ్డందుకు మీ ద్వారా ప్రప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ చైర్మన్ అయిన తర్వాత
రాష్ట్రంలో కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాలలో ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసులు అంటే డిపిఓస్, 2 కమిషనరేట్లు, రామగుండం సిద్దిపేట కమిషనర్ కడుతున్నాం, 13 డిపిఓలు కడుతున్నాం. దాంతోపాటు హైదరాబాద్లో మీరు చూస్తారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కానివ్వండి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కానివ్వండి, కార్ఖానా పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇట్లా పోలీస్ స్టేషన్లు ఓల్డ్ సిటీలో కానివ్వండి పోలీస్ స్టేషన్స్ కడుతున్నాం. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. నేను కూడా వేరే రాష్ట్రాలకు వెళ్తే పోలీస్ స్టేషన్ ఎట్లుంటాయో నా కళ్ళతో చూశాను. ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, బెంగాల్లో కానివ్వండి, చాలా రాష్ట్రాలు పోతే పోలీస్ స్టేషన్లు 10/10 రూమ్ల ఒక డిఎస్పీ ఉంటాడు. అటువంటిది అలా హైదరాబాద్తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్లు కానివ్వండి, తాలూకా హెడ్ క్వార్టర్లు కానివ్వండి, కార్పొరేట్ ఆఫీసు లాగా ఉంటున్నాయి పోలీస్ స్టేషన్స్. ఎందుకు అంటే మీకు ఒక విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ డీజీపీ గారిని పిలిచాడు. మొదటి మీటింగ్ డీజీపీ అండ్ పోలీస్ అధికారులతో చేశారు, సీనియర్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్. అందరు ఆశ్చర్యపోయారు. ఏంది నేను డీజీపీ గారిని పిలుస్తున్నాడు, మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఏం డబ్బులు కావాలి, మీకు ఏం అవసరాలు కావాలంటే వాళ్ళు చెప్తే, డీజీపీ గారు చెప్తే 375 కోట్ల రూపాయల ఫస్ట్ జీవో ఇష్యూ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్కు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ చాలామంది తెలియదు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్షుడు, దూరదృష్టి గల నాయకుడు కాబట్టి తనకు తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూలు వచ్చినా, కర్ఫ్యూలు వచ్చినా, ఇంకేమైనా ఇబ్బందులైనా నేను డెవలప్మెంట్ చేయలేను, నేను అభివృద్ధి చేయలేను, సంక్షేమ కార్యక్రమాలు చేయలేను. కాబట్టి పీస్ఫుల్గా రాష్ట్రం ఉంటే నా మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ చేస్తా అని వాళ్ళకు మౌలిక సదుపాయాల గురించి, వెహికల్స్ అనుకోండి, 2 వీలర్స్ అనుకోండి, 4 వీలర్స్ అనుకోండి, 375 కోట్లు టెంపరీ ఇవ్వడం జరిగింది. దాంతో 7 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ఇష్యూ ఉందండి రాష్ట్రంలో. అంటే దూరదృష్టి, విజ్డమ్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి. అది అయిన తర్వాత తను కాన్సన్ట్రేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అనుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మెల్లమెల్లగా డెవలప్ చేస్తున్నాడు. దానిలో భాగంగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మీరు అడిగారు. కొత్తది మొన్ననే సిద్దిపేట కమిషనరేటు, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ 3 నెలల్లో నాగర్ కర్నూలు, గద్వాల్, వనపర్తి కూడా చేస్తాం. వివిధ ఆసిఫాబాద్ కానివ్వండి, కొన్ని వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి ఎస్పీ ఆఫీసులు. అట్లా వెహికల్స్ 500 కోట్ల రూపాయలతోటి ఇన్నోవా కార్లు, 2 వీలర్స్ రాష్ట్రంలో పోలీస్కి ఇవ్వడం. ఇంకొక విషయం చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్కు, భారతదేశంలో ఎక్కడ లేదండి. ఒకప్పుడు మనం ఒక పిటిషనర్గా పోలీస్ స్టేషన్ దగ్గర పోతే, పేపర్ తీసుకురా, పెన్ను తీసుకురా, కోర్టుకు పోవాలంటే వెహికల్ లేదా, కిరాయి వెహికల్ తీసుకురా అని సీఏలు చెప్పేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండొద్దని అందరికీ వెహికల్స్ ఇచ్చాడు. ఈ పేపర్ తీసుకురా, పెన్ను తీసుకురా అని ఉండొద్దని హైదరాబాద్లో నెలకు 75,000 రూపాయలు, జిల్లాలో నెలకు 50,000 రూపాయలు, మండలంలో నెలకు 25,000 రూపాయలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ కింద గవర్నమెంట్ ఇస్తుంది. భారతదేశంలో ఎక్కడ లేదు. ఎందుకు సిఐలు అక్కడ ఉన్న ఎస్హెచ్ఓలు, ఇన్స్పెక్టర్లు కానివ్వండి, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళని ₹1 అడగకుండా వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కొత్తగా మేము మోడల్ పోలీస్ స్టేషన్ కడుతున్నాం రాష్ట్రంలో. మోడల్ పోలీస్ స్టేషన్ అంటే ఏంటంటే ఫిర్యాదుదారులు ఎవరు వచ్చినా 100 మందో 50 మంది ఊరును బట్టి, ఆ పరిస్థితిని బట్టి 50 మంది కూర్చున్నట్టు విజిటింగ్ హాల్, వాష్రూమ్స్, ఒక రిసెప్షనిస్ట్, ఆ రిసెప్షన్ దగ్గరికి పోతేనే ఆమె గైడ్ చేస్తుంది, పలానా ఎస్ఐ దగ్గరికి పోమ్మా అని. అట్లా మోడల్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ మోడల్ పోలీస్ కడుతున్నాం. ఫిర్యాదుదారులకు పార్కింగ్ ఫెసిలిటీ, ఎక్కడ రోడ్డు మీద చెట్టు కింద వాళ్ళు నిల్చుండడు, అటువంటి ఉండొద్దని ప్రభుత్వం తరఫున మాకు అన్ని రకాల ప్రోత్సాహం బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా మా కాంట్రాక్టర్లకు బిల్స్ పెండింగ్ కూడా లేవు. అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఉన్నది. ప్రభుత్వం అన్ని రకాలలో మాకు సహాయ సహకారాలు చేస్తుంది. ప్రభుత్వ ఆదేశానుసారం, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా డ్యూటీ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నాం. మా సొంత నిర్ణయాలు ఏమి ఉండేయండి ఇక్కడ. అంటే స్వతహాగా సీఎం కేసీఆర్ గారు చాలా విలక్షణమైన నేత. అంటే ఆయన ఎవరైనా కలవాలంటే కలుసుకుంటారు, కానీ ఆయన్ని కలవాలంటే టైం ఇచ్చే పరిస్థితి లేదని చాలామంది చెప్పారు. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మీ శాఖాపరమైన మీ కార్పొరేషన్ సంబంధించి ఏమైనటువంటి సీఎం గారితో పని ఉంటే ఆయన టైం ఇస్తున్నారా మీకు? 100% ఇస్తున్నారండి. వాస్తవంగా మాకు ఏది కూడా మాకు అవసరం ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఏం అవసరం అండి, మేము ఒక రూల్ ప్రకారం వెళ్ళేవాళ్ళం. మాకు అంతా ఆన్లైన్ టెండర్, మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంతా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్స్, ఆన్లైన్ టెండర్స్ ప్రకారం పోతున్నాయి. మాకు డబ్బులు ఏమైనా అవసరం ఉంటే
మా కాంట్రాక్టులు పెండింగ్ బిల్స్ ఉన్నాయంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్కి చెప్తే తను క్లియర్ చేస్తున్నాడు. మాకు ఎలాంటి ప్రభుత్వం తరంగా ఇబ్బందులు లేవు. నిజంగా చెప్పాలంటే అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఉంది, ప్రోత్సాహం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము నడుస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తనే అడుగుతున్నాడు ఎట్లా ఉన్నాయి పోలీసులు, ప్రోగ్రెస్ ఏంది, ఎట్లా నడుస్తున్నాయి, బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, పెండింగ్ కూడా చెప్పండి అంటున్నాడు. ముఖ్యమంత్రి గారితో మేము చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఉన్నాం. అంటే వేరే కార్పొరేషన్లు నెగ్లెక్ట్ చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది కదా. సెట్విన్ కావచ్చు, కాదిపోటు కావచ్చు, మరి ఇతర కార్పొరేషన్స్. వాస్తవం నాకు తెలియదండి. నా కార్పొరేషన్ వరకే నాకు తెలుసు తప్ప వివిధ వేరే కార్పొరేషన్ కూడా నాకు వాస్తవంగా ఐడియా లేదు, నాకు తెలియదు. అంటే సార్ చెప్పండి, అంటే అంటే మీకు వచ్చినటువంటి ఈ పదవి మీరు అంటే మీ పర్సనల్గా బేస్ చేసుకుని వచ్చిందా, క్యాస్ట్ ఈక్వేషన్లో వచ్చిందని మీరు భావిస్తారా? అంటే వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు పాత పరిచయం ఉందండి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కమ్యూనిటీని కూడా అన్ని కమ్యూనిటీలకు బ్యాలెన్స్ చేయాలనేది కూడా ఎనీ పాలిటీషియన్ ఒక రాష్ట్ర హెడ్గా, రాష్ట్ర అధినేతగా అన్ని కులాలను బ్యాలెన్స్ చేసే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కులం చూసి ఉంటాడు, మనిషిని చూసి ఉంటాడు, ఎక్స్పీరియన్స్ చూసి ఉంటాడు, అన్నీ చూసి ముఖ్యమంత్రి గారు చేస్తాడు కదండి. మీరు చెప్పండి, మీరు ఆర్య వైశ్యుల కోసం ఏం చేశారు అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఎందుకంటే ఆ బేస్లో మీకు వచ్చిందని మీరు భావిస్తున్నారు కదా, వాళ్ళ కోసం నేనేం చేశాను అంటే మీరేం భావిస్తారు? సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎంత ఉందో నాకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. ఈరోజు హైదరాబాద్లో కాచిగూడ వైశ్య హాస్టల్ అనేది ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం హాస్టల్, ముషిరాబాద్ వైశ్య హాస్టల్, చింతలపత్తి వైశ్య భవన్, లకిడిగపూలు వాసవి సేవా కేంద్రం, యాదాద్రి చౌల్ట్రీలు వైశ్య అన్న సత్రాలు కానివ్వండి, వేములవాడ కానివ్వండి, ఇవన్నీ కూడా వైశ్య కులంలో ఉన్న పెద్దలు ఉన్నవాళ్ళు కొంచెం ధనవంతులు స్పాన్సర్ చేసి కొంతమంది డబ్బులు ఇచ్చి దాతల విరాళాలతోటి కట్టుకున్నాయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, తెలుగుదేశం గవర్నమెంట్ కానివ్వండి, ఎవరు కూడా ₹1 ఇవ్వలే. నిజంగా చెప్పానంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వైశ్యులు నిర్లక్ష్యానికి గురైంది, టీడీపీలో కానివ్వండి, కాంగ్రెస్లో కానివ్వండి. ఎందుకు అంటే నేను వాస్తవంగా చెప్తున్నా, రాజకీయంగా ఎంకరేజ్మెంట్ లేదు, సామాజికంగా లేకుండే. బీసీలను ఎస్సీలనే చూశారు, తప్పులేదు, ఎస్సీలను చూడాలి, బీసీలను చూడాలి, ఎందుకంటే వాళ్ళు డౌన్ టర్డన్ కాబట్టి చేయాలి. కేసీఆర్ గారు ఏం చేశారంటే బీసీలను, ఎస్సీలను, మైనార్టీలను అందరినీ చూసుకుంటూ బీదవాళ్ళు ఏకులున్న బీదవాళ్ళే అనేది తన ఉద్దేశం. ఇలా రాష్ట్రంలో 11 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం, వరంగల్ మేయర్కి ఇచ్చారు. హైదరాబాద్ సిటీ క్యాపిటల్ హైదరాబాద్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. అట్లా 5 రాష్ట్రంలో వేరే మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇచ్చారు. కాళేశ్వరం టెంపుల్ చైర్మన్ ఇచ్చారు, టీటీడీ మెంబర్ ఇచ్చారు. అంటే వైశ్యులకు ఒక స్వర్ణయుగం ఇది. స్వతంత్రం వచ్చిన తర్వాత నేను కూడా 35-40 సంవత్సరాలు చూస్తున్న దగ్గరుండి రాజకీయాలలో ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైశ్యుల ఇవన్నిటికంటే ఎక్కువ, ఇప్పుడే చెప్పాను మీకు కాచిగూడ వైశ్య హాస్టల్ గురించి, ఇవన్నీ ఎవరు కూడా మా వాళ్ళే కట్టారు. ఉప్పల్లో 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది తెలంగాణ వైశ్యుల గురించి, మీరు వైశ్య భవన్ కట్టుకోండి అని. 5 ఎకరాల భూమి అంటే మాటలు కాదు. అంటే ఇన్ని రకాల ఎంకరేజ్మెంట్ గజ్వెల్, ఆయన కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ కూడా వైశ్యునికి ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ కమిషన్ మెంబర్కి ఇచ్చాడు. అట్లా చెప్పుకుంటూ పోతే అసలు రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆలోచించాల్సి వస్తుంది. అన్ని రకాల రాజకీయంగా 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది, ఇట్లా సామాజికంగా ఎన్నో అది చేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండంగా ప్రోత్సాహం ఉంది వైశ్య కులానికి. దాంట్లో నాది కూడా ఒక ఉడతా భక్తిగా నా వంతు నేను కూడా సాయం చేశానండి. సరే, ఆర్య వైశ్యులు రాజకీయంగా ఎదగపోవడానికి కారణం అంటే వాళ్ళలో యూనిటీ, అంటే ఆ సంఘాల మధ్య యూనిటీ లేకపోవడం అనేది ఒక ప్రధానమైన విమర్శ. దీనిపై మీరేమంటారు? నేను రాజకీయంగా మున్సిపల్ చైర్మన్లు చెప్పాను, ఇంకొకటి మీకు చెప్పాలి. మొన్ననే ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చారు, 4 రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు. ఎన్ని పోస్టులు అండి? 119 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అంటే చాలా తక్కువ కదా సార్? అవును, కానీ పోటీకి రావాలి కదా ఎవరైనా. బేసికల్లీ వ్యాపారస్తులం,
నేనేదో దీంట్లో వచ్చిన కొంతమంది వచ్చారు. మీరు చూస్తున్నారు రాష్ట్రంలో ఎంతమంది యాక్టివ్ ఉన్నారు. అంటే ప్రధాన కారణం ఏమంటారు? అంటే లేదు దానికి కారణం అంటే ఏం లేదండి. వాస్తవంగా వాణిజ్య వ్యాపారాల కుటుంబాలు కాబట్టి ఉదయం లేస్తే ఒక షాప్ నడపాలంటే పొద్దున 6 గంటలకు లేస్తే 9 గంటల వరకు షాపే ఉంటుంది కదా. అంటే సంపన్నులు కూడా చాలామంది ఉన్నారు కదా. ఉన్నారు చాలామంది. ఇదివరకు రోజుల్లో రాజకీయంగా ఉండరు. ఓ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో హౌజ్లో 7 ఎమ్మెల్సీలు 7 ఎమ్మెల్యేలు ఉండరు. 14 మంది ఉన్న కమ్యూనిటీ ఇది. రోజు రోజు తగ్గిపోయారంటే నవేడేస్ పాలిటిక్స్ అనుకోండి, ఇంట్రెస్ట్ లేకపోవడం అంతే తప్ప దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఏం లేదండి. ఉత్తర భారతదేశంలో కాస్త మెరుగున్నారు, దక్షిణ భారతలో కొంచెం పూర్ ఉన్నారు. వైశ్యాస్కు ఒక చరిత్ర ఉంది. స్వతంత్ర సమరంలో కూడా చాలా వైశ్యులు కీలక పాత్ర. మహాత్మా గాంధీ గారే ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎట్లా సిద్ధించారో మహాత్మా గాంధీ నాయకత్వంలో మనందరికీ తెలిసిన విషయం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసి స్వతంత్రం తెచ్చిన సంగతి మనకు తెలుసు. అట్లా రామ్మనోహర్ లోహియా లాంటి మహానుభావుడు, పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ లాంటి మహానుభావుడు, ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేసి దానికంటే ముందు చాలాసార్లు 5 రోజులు 7 రోజులు 14 రోజులు కూడా ఆమరదీక్ష చేశారు. ఫైనల్గా 58 రోజులు ఆమరదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కారకులు మహానుభావులు పొట్టి శ్రీరాములు గారు. అటువంటి త్యాగదనుల కులం ఇది. వైశ్యులు అంటే సేవ చేస్తుంటారు. లాక్డౌన్ పీరియడ్లో వాసవి సేవా కేంద్రం కానివ్వండి, కాచిగూడ వైశ్య హాస్టల్ కానివ్వండి, హైదరాబాద్ వైశ్య సంఘాలు కానివ్వండి, అట్లా జిల్లాలో ఉన్న వైశ్య సంఘాలన్నీ ఎంతో అన్నదానం చేశారు. ఎంతమందికి అంటే జిహెచ్ఎంసీకి రోజు 36,000 మందికి చేశారు. అంటే వీళ్ళందరూ సమైక్యంగా ఉండకపోవటమే రాజకీయంగా వయసులో ఎదగకపోవటానికి కారణమని ప్రధానమైన విమర్శ. కొంతవరకు ఉందండి. ఇప్పుడిప్పుడు రాజకీయ చైతన్యం వస్తుంది, ఐకమత్యం వస్తుంది. కొంతవరకు మీరు అన్న మాటతో ఏకీభవిస్తా. మొత్తం కాదు, కొంతవరకు అనైక్యత ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడిప్పుడు చాలా మార్పు వస్తుంది, మంచి పరిణామం, ఐక్యత వస్తుంది. ఐక్యంగా అన్ని పోరాడాలనే ఆలోచన ప్రతి మనిషిలో వస్తుంది. ఇప్పుడు ఆర్య వైశ్యులను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు 2 years బ్యాకే. ఆయన ఇంతవరకు ఒక అడుగు కూడా బలేదు. మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాం. సార్, వైశ్యులలో బీద వాళ్ళు ఉన్నట్టే కరెక్ట్ అని ఒప్పుకున్నారు. మీకు వైశ్య కార్పొరేషన్ ఇస్తా, బీద వైశ్యుల గురించి మంచిగా చదువుకొని అమెరికా లండన్ పోతే 50 లక్షలు కావాలి. నామినల్ ఇంట్రెస్ట్కి ఇస్తే వాళ్ళు మీరు రీపేమెంట్ కూడా చేస్తారు. మీద మాకు బాధ లేదు. చిన్న వ్యాపారస్తులను బండి మిరపకాయ బజ్జీలు పెట్టుకొని చిన్న గుమాస్తలు ఉన్నారు. వ్యాపారులకు చదువుకునే వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది. దానికి మేనిఫెస్టోలోనే కేటీఆర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్. మీరు చూస్తున్నారు. ఇప్పుడే మొదటి క్వశ్చన్ మీరు అడిగారు, కరోనా ఎట్లుందో. ఈ కరోనా మహమ్మారితోటి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి అది చేయలేకపోయారు. త్వరలోనే వైశ్యులకు శుభవార్త, వైశ్య కార్పొరేషన్ అందుబాటులోకి వస్తుంది. బీద వైశ్యులను, ఇటు చదువుకునే పిల్లలను, ఇటు నిరుద్యోగులను, ఇటు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు త్వరలో శుభవార్త వింటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కరోనా నుంచి బయటపడి కొద్దిగా నిలదొక్కున్న తర్వాత మనకు వైశ్య కార్పొరేషన్ అందుబాటులోకి వస్తుందండి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు అంటే పార్టీపరమైన పదవులు అనుభవించారు, ఇక్కడ వచ్చేసి ప్రభుత్వపరమైన పదవులు అనుభవించారు. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించారు ఏమైనా? సార్, ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను సెక్రటరీగా పనిచేస్తున్నా. పార్టీ పదవి కూడా నాకు ఉన్నది. రాష్ట్ర పార్టీలో సెక్రటరీగా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం కొత్త కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి కూడా నేను వ్యవహరిస్తున్నానండి. సరే, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ వేరు, పార్టీ వేరు. డెఫినెట్ ఇదొక ఎక్స్పీరియన్స్, ఇదొక అనుభవం అండి. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వారికి ఎటువంటి సహాయ సహకారాలు చేసే అవకాశం ఉందా మీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా? అంటే నా దగ్గర తక్కువనండి. ఏదైనా నాతో ఏ సాయం చేస్తే కానీ మా దగ్గర టెండర్స్ అన్నీ ఆన్లైన్ టెండర్స్ వర్క్స్ అన్నీ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్స్లో దేంట్లో కూడా నేను కూడా చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పడం జరిగింది, నాకే పవర్స్ ఉండొద్దు, అంత ఆన్లైన్ టెండర్సే పెడదాం, నాకు పవర్స్ వద్దు అనే ఉద్దేశంగా నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారం అంత ఆన్లైన్ టెండర్ గవర్నమెంట్లో కానివ్వండి, నాకున్న పరిచయాలతోటి ఎవరన్నా నా వెల్ విషర్స్, స్నేహితులు, బంధువులు ఎవరు వచ్చినా నాతోనే సాయం, మనం పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అడగడం తప్పులేదు, మనతోనే సాయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తామండి. మంత్రి కేటీఆర్ గారితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? సార్, నేను ఒక
మొదలే చెప్పాను, నేను ఒక మామూలు కార్యకర్తను, చిన్న కార్యకర్తనండి. నాకు ఎవరితోనూ కూడా పంచాయతీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటే ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నా. కేటీఆర్ గారు కూడా సేమ్ నాకు ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆశీస్సులు ఉన్నాయో కేటీఆర్ గారి ఆశీస్సులు హెల్ప్ కూడా నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఇంత కంఫర్టబుల్గా ఉన్నా. ఇప్పుడు 24వ తారీఖు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా 3 కోట్ల చెట్లు నాటాలనే కార్యక్రమం పిలుపునిచ్చారు కదా, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో. మీరు ఎన్ని చెట్లు నాటే అవకాశం ఉంది? మేము ప్లాన్ చేస్తున్నామండి. మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్రం అంతా కూడా మాకు ప్రతి జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసులు ఉన్నాయి. అట్లనే మా కార్పొరేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయపరిచి అక్కడ ఉన్న ఎస్పీలు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మా ఎస్సీలు కలిపి ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాం. మేము కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మా వంతు మేము కూడా కంట్రిబ్యూట్ చేయాలనేది మేము ప్లానింగ్ చేస్తున్నామండి. సార్, ఇప్పుడు హాట్ టాపిక్ హుజురాబాద్ ఎలా ఉండబోతుంది? హుజురాబాద్ ఏముంది సార్, హుజురాబాద్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పేపర్లలో టీవీలలో చూస్తున్నారు. పార్టీ క్యాడర్ అనేది ఏ ఒక్క మనిషి కూడా ఆయన వైపు పోలే. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీని తోటే ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఇంకా వేరే పార్టీల వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. హుజురాబాద్ డెవలప్మెంట్ కూడా ఏం జరగలే. నేను కూడా దాదాపు 20 రోజుల నుంచి నేను అటు వెళ్ళొచ్చాను. నేను కూడా చూసి వచ్చాను. జమ్మికుంట, హుజురాబాద్ ఎక్కడ కూడా ఏం అభివృద్ధి జరగలేదు. ఈ కౌశిక్ రెడ్డి సంఘటనపై మీ అభిప్రాయం? నాకు వాస్తవంగా తెలియదండి ఆయన గురించి. నేను పేపర్లో చూసిందే తప్ప. ఆడియో రిలీజ్లో నేనే టీఆర్ఎస్ అభ్యర్థిని అని అఫీషియల్గా ఆయన అనౌన్స్ చేసుకున్నాడు ఆడియో రిలీజ్లో. నేను వినలేదు, నేను వినలేదు, చూడలేదు కరీం గారు. నాకు అసలు ఐడియా కూడా లేదు. నేను ఓన్లీ హుజురాబాద్ జమ్ముకుంటూ 20 రోజుల్లో తిరిగాను. అక్కడ అభివృద్ధి జరగలే. పార్టీ క్యాడర్ మొత్తం కేసీఆర్ గారి వైపే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని వైపే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈటల రాజేందర్ గారితో వెళ్ళలేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నాగార్జున సాగర్ మెజార్టీ కంటే మోర్ దెన్ డబుల్ మెజార్టీతో మేము గెలుస్తున్నాం. అది పక్కా, అది వాస్తవం. అంటే ఈ బై ఎలక్షన్ని కాస్ట్లీ ఎలక్షన్స్గా చేశారనేది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందనేది ప్రతిపక్ష పార్టీల విమర్శ. అంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతుంది ఉప ఎన్నికలు గెలవడం కోసం, దేనికైనా సిద్ధం అంటుంది టీఆర్ఎస్ పార్టీ. దీనిపై మీరేమంటారు? ఈటల రాజేందర్ గారే టీవీలలో చెప్పారండి, నేను 1 ఎకరం అమ్మితే నేను ఎలక్షన్ కొట్లాడుతా అన్నాడు. ఆయనే అన్నాడు. పార్టీ ఎప్పుడు అనలేదు, కేసీఆర్ గారు ఎప్పుడు అనలేదు. బై ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా. ఈ హుజురాబాద్ పక్కన పెట్టండి, ఈ అంటే దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ ఎలక్షన్ కావచ్చు, ఎలక్షన్లో డబ్బు ప్రవాహం జరిగింది కదా? లేదండి, అట్లేం లేదు. ఎలక్షన్లో డబ్బు అనేది ప్రతిపక్షాలు అంటూనే ఉంటారు. ప్రభుత్వ పథకాల మీద, అభివృద్ధి మీద తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే ఎవరు కారణం అనేది చూస్తున్నారు ప్రజలు. కేసీఆర్ గారినే చూస్తున్నారు. కేసీఆర్ గారే తెలంగాణ కేసీఆర్ అనేది చూస్తున్నారు తప్ప ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయి. అవన్నీ అబద్ధం అండి, అది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కేసీఆర్నే చూస్తున్నారు, కేసీఆర్ వైపే ఉన్నారు. పక్కా టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్లో జెండా ఎగరేస్తుంటారా? 100%. సార్, రాజకీయంగా మీ గోల్ ఏంటి సార్? నాకేం లేదండి, వాస్తవంగా చెప్పానంటే నేను చైర్మన్ అయితే అనుకోలేదు, నేనేం అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏది ఆదేశాలు ఇస్తే ఆ పనిచేసేవాడిని. పార్టీలో ఒక కార్యకర్తగా, సైనికునిలాగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశానుసారం, కేటీఆర్ గారి ఆదేశానుసారం ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని. నాకంటూ సొంత ఎజెండా లేదు, సొంత నిర్ణయాలు లేవు, నాకు ఏది లేదండి. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను. పార్టీ ఏ గైడ్లైన్స్లో ఏది పార్టీ ఆదేశిస్తే ఆ పార్టీ పనిచేస్తుంది. అంటే మళ్ళీ మిమ్మల్ని రెన్యువల్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటండి? అట్లేం లేదండి, చాలామంది రెన్యువల్ చేశారు. నన్ను ఒక్కనెందుకు చేశారు? చాలామంది రెన్యువల్స్ అయినాయి. అది తెలియదు నాకు. అదంతా ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ పవర్స్, నాకు తెలియదు. నేను పని చేసుకునే వ్యక్తిని. అవన్నీ కరీం గారు, నేను ఇవన్నీ ఆలోచించను. నేను పని చేసుకుంటూ పోతా. ముఖ్యమంత్రి గారు ఏది ఆర్డర్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేసుడు, కేటీఆర్ గారు ఏది ఆదేశిస్తే ఇంప్లిమెంట్ చేసుడు. ఒక డిసిప్లిన్ కార్యకర్తగా పనిచేసేవాడిని తప్ప నాకంటూ పర్సనల్ ఎజెండా లేదు, వ్యక్తిగత నాకు ఏ ఆలోచనలు లేవు. ఆర్యవైశ్యులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే వాళ్ళ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఆర్యవైశ్యులు ఒక భారతీయ సనాతన ధర్మంలో కూడా వైశ్యుల పాత్ర చాలా బ్రహ్మాండంగా ఉంది. వైశ్యులు అంటే ఒక ట్రస్ట్.
పూర్వపు రోజుల్లో ఏ విలేజ్కి పోయినా ఎవరికి పోయినా వయసులో అంటే ఒక నమ్మకం, వయసులో అంటే ఒక ట్రస్ట్, దాన్ని నిలబెట్టుకోవాలి మనం. ఇవాళ రేపు పిల్లలు యూత్కు, వైశ్య యూత్కు నా విజ్ఞాపన, నా విన్నపం ఏంటంటే మనం ఒక నమ్మకంగా బ్రతకాలి సమాజంలో. అరే పలానా వ్యక్తి డబ్బులు ఇచ్చిన ఎక్కడ పోవు అనేది ఇదివరకు మన పూర్వ రోజుల్లో వయసులో ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. సమాజంలో వయసుడు అంటే గౌరవం, నమ్మకం. ₹1,00,000 ఇచ్చినా కూడా ఎక్కడ పోవాయా అనేది చిన్న రసీదు అడగపోదురు, రిసీట్ అడగపోదురు. కాబట్టి వైశ్య మిత్రులకు, యూత్కు ప్రత్యేకించి నా అపీల్ మీ ద్వారా, మనం ఎప్పుడు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. గౌరవం పెంచే విధంగా మనం సమాజంలో మన యాక్టివిటీస్ కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, సమాజంలో గౌరవాన్ని పెంచాలి. పెంచే విధంగా మనల్ని ఒకరు రోల్ మోడల్గా చూసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి వేరే వాళ్ళు. అరే వీళ్ళు క్రమశిక్షణగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, న్యాయంగా ధర్మంగా ఉంటారు అని మనకు మంచి పేరు తెచ్చి మన కులానికి వన్నె తెచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలని వైశ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. గతంలో మీరు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంచెం జోష్ వచ్చింది. అది ఎలక్షన్ వరకు ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఆ పార్టీలో మీరు చేసి వచ్చారు కదా, మీకు తెలుస్తుంది కదా. చూడాలండి, పరిస్థితులు ఇదివరకు పరిస్థితుల్లాగా లేదు. ఇప్పుడే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఆయన తర్వాత ఇంకోరు వస్తారు. పేపర్లలో చూస్తున్నాం రేవంత్ రెడ్డి వద్దని. దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడో రేవంత్ రెడ్డి అయ్యేవాడు. చాలా సెక్షన్ మంది రేవంత్ రెడ్డి గారు వద్దన్నారు, కొందరు రేవంత్ రెడ్డి కావాలి. అదంతా వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళ పార్టీ ఇంటర్నల్ సబ్జెక్ట్, అది మా సబ్జెక్ట్ కాదు. అంటే యాక్చువల్గా మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం మీకు తెలుసు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రావటం వల్ల బూస్టప్ వచ్చి వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందనేది నా వాదన. కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణలో కేసీఆర్ గారే సీఎం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ తోటి. కేసీఆర్ గారు ఉన్నంత వరకు తెలంగాణ కేసీఆర్, కేసీఆర్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారే ఉంటారు. అది నా ఆలోచన, నా అభిప్రాయం. ఇంకా యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? యువతకు సార్, ఎవరికైనా కూడా నేను ఇచ్చే మెసేజ్, కొంచెం ఈ రోజుల్లో యూత్ చెడిపోతున్నారు. అందరూ అనను కానీ చాలామంది చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. V3 ఛానల్ ద్వారా యువకులకు నా విన్నపం, మంచిగా చదువుకోవాలి, మంచి గోల్స్ ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి. స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకోండి, అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని మంచి చదువుకోవాలి. ఇవాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఈ భారతదేశం కూడా యూత్ మీద ఆధారపడింది. కాబట్టి మంచి ఆలోచనతోటి, ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనతో ముందుకు పోవాలి, క్రమశిక్షణతోటి, డిసిప్లిన్ తోటి పోవాలనేది నా విన్నపం. మంచి బుద్ధితోటి, ఈ దురలవాట్లకు అలవాటు కావద్దు, బానిసలు కావద్దు. దురలవాట్లకు దూరం ఉండి మంచి సద్బుద్ధితోటి, మంచి ప్రవర్తనతోటి ముందుకు పోవాలనేది నా V3 ద్వారా నా పర్సనల్ అపీల్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇది దామోదర్ గుప్తా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.